ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక మిత్ర లక్ష్మి ద్వారా నిజమైతే తెలుసుకుంటుంది. మనీషాతో తప్పు జరిగిపోయింది, నాకు తెలియకోకుండానే నీకు ద్రోహం చేశాను, నీకు అన్యాయం చేశాను, ఈ పెళ్లి రోజు నీకు తీరని దుఃఖాన్ని అయితే ఇచ్చాను, సారీ లక్ష్మి, సో సారీ అని చెప్పేసి మిత్ర ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. కానీ అదే పెళ్లి రోజు నాడు లక్ష్మి తన భర్త ఏ తప్పు చేయలేదు అని, మనీషా కావాలని ఆ రాత్రి ఏమీ జరగకపోయినా జరిగినట్టు క్రియేట్ చేసింది అని నిరూపించి మనీషాని అయితే చంప పగలకొట్టి ఇంటి నుంచి గెంటేటట్టు చేసింది మన లక్ష్మి. మరి ఏం చేసింది, ఏ రకంగా సాక్ష్యాలను బయటపెట్టింది తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసేయండి. ఇక ఇంటికి వచ్చిన తర్వాత మనీషా అయితే లక్ష్మితో నీకు అద్దరిపోయే జలక్ ఇవ్వబోతున్నాను, ఇంకో 2-3 రోజులు ఆగితే మిత్రకి ఏం చేయాలో తెలియక పిచ్చి పట్టి నిన్ను బయట గెంటేసేసి నాతో ఎలాగో కనెక్ట్ అయిపోయాడు, ఇక పెళ్ళి అవ్వకపోయినా భార్యాభర్తల్లాగా నిన్న రాత్రి మేమిద్దరం కూడా గెస్ట్ హౌస్లో ఒకటైపోయాం లక్ష్మి, ఇక మిత్ర ప్రేమంతా కూడా నా మీదే కురిపిస్తాడు, ఇక మొత్తానికి లగేజ్ అంతా కూడా సర్దుకుని రెడీగా ఉండు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవటానికి అని చెప్పి మనీషా లక్ష్మికైతే జలకిస్తుంది. ఆ మాట విన్న తర్వాత లక్ష్మి కోపంతో రగిలిపోకోకుండా తన భర్త మీద ఉన్న అపారమైన ప్రేమ నమ్మకంతో ఇక వెంటనే మిత్ర మీద గట్టిగా కేకలు వేయకోకుండా తెలివితేటలతోటి మిత్రని బుజ్జగిస్తూ మీ మీద నాకు నమ్మకం ఉందండి, నిజం చెప్పండి అని చెప్పేసి తన కాపురాన్ని తనే చక్కదిద్దుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది లక్ష్మి. నేనే తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను కదా లక్ష్మి, ఇంకా దేనికోసం, తెలుసో తెలియకో తప్పు జరిగిపోయింది, నీకు దుఃఖాన్ని మిగిల్చాను, నన్ను క్షమించు లక్ష్మి అని అంటూ ఉంటే లేదు మిత్ర గారు, మీరు కలలో కూడా తప్పు చేయరు, మీ గురించి నాకు బాగా తెలుసు, అసలు మీరు తెలిసే తప్పు చేయరు, అలాంటిది తెలియకోకుండా ఎలా తప్పు చేస్తారు, అసలు ఆ రాత్రి ఏం జరిగింది నాకు పూర్తిగా చెప్పండి మిత్ర గారు అని అనగానే ఇక మిత్ర డీటెయిల్గా ఫస్ట్ నుంచి మొత్తం చెప్పంగానే అప్పుడు లక్ష్మికైతే అర్థమవుతుంది. ఏమీ జరగకపోయినా ఏదో జరిగినట్టు క్రియేట్ చేసి మిత్రను తన వైపుకు మెల్లగా తిప్పుకోవాలని ఇదంతా కూడా మనీషా వేస్తున్న ప్లాన్ అని చెప్పేసి ఇక వెంటనే లక్ష్మి మిత్ర గారు జరిగిపోయింది, ముందు మీరు వెళ్ళి తలార స్నానం చేయండి, ఆ తర్వాత కొత్త బట్టలు వేసుకోండి, ఇక పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుందాం అని చెప్పేసి లక్ష్మి అనగానే మిత్ర షాక్ అయిపోతాడు. ఏ భార్య అయినా భర్త మీద అరుస్తూ ఉంటుంది, ఇంత పని చేశావా అని అడుగుతూ ఉంటుంది, కానీ ఇదేంటి లక్ష్మి ఈ రకంగా మాట్లాడుతుంది అని చెప్పేసి ఇక వెంటనే తలస్నానం చేసుకుంటూ కన్నీళ్లు కూడా కాచుకుంటూ తలస్నానం చేస్తున్నప్పుడే షవర్ కింద కన్నీళ్లతో ఎంతగానో బాధపడుతూ ఉంటాడు మన మిత్ర అయితే ఇక ఇదిలా ఉండగా మనీషా దగ్గరికి వెళ్ళి చంప పగలకొట్టి ఏం జరగకపోయినా జరిగినట్టు క్రియేట్ చేసావు కదే రాక్షసి, నువ్వు నా భర్తను నీ వైపుకు తిప్పుకోవాలని ఇదంతా చేసావు నువ్వు అని అనగానే ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి, అసలు ఏమీ జరగకోకుండా ఏదో జరిగిందని చెప్పవలసిన అవసరం నాకేముంది, అలాంటి అవసరం నాకు రావాలి అంటే ఇన్ని సంవత్సరాల్లో ఇలాంటి అబద్ధాలు ఎన్నో ఆడి ఉండేదాన్ని, ఇంతకాలం ఇలాంటిది ఏమీ చెప్పుకోకుండా ఇన్ని సంవత్సరాలు నేను ఇలాంటి మాట మాట్లాడుకోకుండా నిన్న రాత్రి గెస్ట్ హౌస్లో మిత్ర నా పక్కన నిజంగా ఉన్నాడు కాబట్టే చెప్పాను అని చెప్పేసి మనీషా తన వైపుకి ఏమీ లేకుండా నిజంగా మాట్లాడినట్టు నటిస్తూ ఉంటుంది. అవునా మనీషా, సరే అయితే ఇక నువ్వు టెస్ట్కు రెడీనా, ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి నీకు టెస్ట్ చేపిస్తాను, టెస్టులో నువ్వు కన్యగా ఉన్నావో లేదో తెలిసిపోతుంది అని చెప్పేసి అనగానే మనీషా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. లక్ష్మి, నాకు నువ్వు వర్జిన్ టెస్ట్ చేపిస్తావా, నీకెంత ధైర్యం అని అనగానే తప్పు జరిగినప్పుడు టెస్ట్కి ఎందుకు నువ్వు రెడీగా ఉండలేకపోతున్నావు, రెడీగా ఉండు, నీ నిజస్వరూపం ఏంటో అందరికీ తెలిసేటట్టు చేస్తాను అని చెప్పేసి ఇక లక్ష్మి కిందకైతే వచ్చేస్తుంది. ఇక మిత్ర కూడా కిందకి రావడంతో ఇంట్లో వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా తీసుకొని ఇక లక్ష్మి అయితే వంటగదిలోకి వెళ్ళి దేవుడిని అంతటిని కూడా దండం పెట్టుకున్న తర్వాత పాయసం తీసుకుని వచ్చి మిత్రకి అయితే తినిపిస్తుంది. మిత్ర గారు, ఈ పాయసం ఎంత కమ్మగా ఉందో, ఎంత తీయగా ఉందో మన జీవితం కూడా అలానే ఉంటుంది, మీరు మనసులో ఏవేవో భావాలు పెట్టుకొని అస్సలు బాధపడకండి అని చెప్పేసి లక్ష్మి అయితే చెప్తూ ఉంటుంది. ఏమైందమ్మా అని అంటూ ఉంటే ఏమీ లేదు మావయ్య గారు అని అనగానే లేదమ్మా, నీవు
పెళ్లి రోజు అని సంబరపడుతున్నట్టు నటిస్తున్నావు, కానీ ఏదో తెలియని బాధ నీ ముఖంలో కనిపిస్తుంది అని అనగానే, అవునరా, ఇక జరగరాని పెద్ద తప్పే జరిగింది అని చెప్పేసేసి ఇక వాళ్ళ అక్క చెప్పంగానే, ఏం మాట్లాడుతున్నావక్క అని అంటూ ఉంటే, ఇందాక లక్ష్మి మనీషాతో డాబా మీద మాట్లాడినప్పుడు నేను మొత్తం విన్నాన్రా అని చెప్పేసి అనగానే, ఇక వెంటనే పిల్లలు మీకోసం ఎన్నో గేమ్స్ అన్నీ కూడా, బుక్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి, వెళ్ళి ఆడుకొని చదువుకోండి అని అనగానే, అలాగే అని చెప్పేసి పిల్లలైతే లోపలికైతే వెళ్ళిపోతారు. ఇక వెంటనే ఇక అప్పుడు జరిగిందంతా కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలియటంతో ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతారు. ఇక వెంటనే లక్ష్మి, లేదు, నా భర్త అలాంటి తప్పు ఏమీ చేయడు, మిత్రగారు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తానని చెప్పేసి చెప్పాను కదా, మనీషా వెళ్దామా, ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేపిద్దాం, నువ్వు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను అని అనగానే, ఇక వెంటనే అలాగే లక్ష్మి, నేను కూడా హాస్పిటల్కి రెడీ, కానీ ఒక పెళ్ళి కానీ ఒక ఆడపిల్ల హాస్పిటల్కి టెస్ట్ దాకా వచ్చింది అంటే తన జీవితంలో ఏదో మలుపు తిరిగింది కాబట్టే వస్తుంది అని చెప్తుంది. అయినా కూడా నేను సైలెంట్గా ఉన్నాను. నువ్వేంటి లక్ష్మి, తప్పు జరిగిపోయిన తర్వాత కూడా ఇంకా భూతద్దంలో పెట్టి హాస్పిటల్కి వెళ్తానని చెప్తున్నావు, భయమా, పద వెళ్దాం, హాస్పిటల్కి వెళ్తే మిత్ర పరువైపోతుంది, అయినా పర్వాలేదనుకుంటే నేను టెస్ట్కి రెడీ అని అనగానే, పక్కన ఉన్న దేవయ్యని, ఏం జరుగుతుంది మిత్ర, జీవితం లాస్ అయ్యింది మనీషాది, మనీషానే మౌనంగా ఉంటే మధ్యలో లక్ష్మి ఎందుకని అన్నీ నెత్తి మీద వేసుకుని పూసుకుంటుంది, అయినా ఒకవేళ ఇప్పుడు బయటకు వెళ్తే నీ పరువే పోతుంది మిత్ర, అదంతా కాదు, తప్పు జరిగిపోయిందని మిత్ర ఒప్పుకుంటున్నాడు, మనీషా ఒప్పుకుంటుంది, మధ్యలో నువ్వేంటి లక్ష్మి, అయినా కూడా హాస్పిటల్కి వెళ్తాం, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్లు ఓకే అని చెప్తారు, ఇక అప్పుడు నువ్వు ఇంత ఇదిగా ఒక ఆడపిల్ల పరువును బజారుకి ఇచ్చాలని చూస్తున్నావు కదా, డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత మిత్రను మనీషా చేతిలో పెట్టేసి మనీషాను అపార్థం చేసుకున్నానని ఈ గుమ్మం నుంచి వెళ్ళిపోతావా, దాటి వెళ్ళిపోతావా అని చెప్పేసి అనగానే, ఇక వెంటనే, నా భర్త మీద నాకు నమ్మకం ఉంది చిన్నత్తయ్య, నా భర్త ఏ తప్పు చేయడని నేను ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పేసి లక్ష్మి అయితే అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఇలా ఒకరికొకరు డిస్కషన్ చేసుకోవడం, వివేక్ జాను వాళ్ళు కూడా అన్నయ్య అటువంటి వాడు కాదు అనటం, మధ్యలో మిత్ర, అరే మీరేంట్రా, జరిగిపోయిందిరా, తప్పు చేశారని ఎన్నిసార్లు నాతో చెప్పిస్తారా అని మిత్ర ఈ డిస్కషన్ అంతా జరుగుతూ ఉండగా మనీషా కోపంతో రగిలిపోతూ టీపై మీద ఉన్న ఫ్లవర్ వాజన్ తీసి నేలకేసి ఇసిరి కొడుతుంది. అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వెంటనే మనీషా, ఆపండి, ఆపుతారా ఏంటి, ఈ ఇంట్లో మీ అందరికీ ఏదో అన్యాయం జరిగినట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క డైలాగ్ వేసుకుంటూ బాగానే మాట్లాడుతున్నారు, అన్యాయం జరిగింది నాకు, అయినా కూడా నేను ప్రేమించిన మిత్రే కదా అని నేను మౌనంగా ఉన్నాను, కానీ లక్ష్మి నా పరువును బజార్కి ఇచ్చాడని చూస్తుంది, అంతేకాదు ఇక లక్ష్మి చాలా ఇదిగానే ముందుకు వెళ్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను లక్ష్మి, ఏంటి, మిత్ర నన్ను తప్పుగా ప్రవర్తన చేశాడు, ఆ విషయం మిత్రకు కూడా తెలుసు, పోనీలే అని సైలెంట్గా ఉన్నాను, అదే నా ప్లేస్లో ఉంటే ఆ రాత్రి మిత్ర చేత తాలిబొట్టు కట్టించుకొని ఇంటికి వచ్చేదాన్ని, కానీ మిత్ర గురించి ఆలోచించాను కాబట్టే నేను మౌనంగా ఈ ఇంటికి వచ్చాను, ఇక లాభం లేదు మిత్ర, లాభం లేదు, ఇక నీవు నమ్మిన నీ భార్య లక్ష్మిని ఈ విషయాన్ని ఇంత పెద్ద రాద్ధాంతం చేసినప్పుడు నేనెందుకు అన్యాయం జరిగిందని నేనెందుకు సైలెంట్గా ఉండాలి, చూడు మిత్ర, నేను ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకున్నాను, హాస్పిటల్కి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, అమెరికాకి వెళ్ళను, నువ్వు నా వైపు తప్పు చేసావు కాబట్టి నువ్వు నా మెడలో 3 ముళ్ళు వేయాల్సిందే, లేకపోతే ఈ విషయాన్ని నేను ఎంత దూరమైనా తీసుకుని వెళ్ళి నాకు న్యాయం జరిగేటట్టు చూసుకుంటాను, ఇక నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోర్టులు మెట్లు ఎక్కి న్యాయం కోసం ఫైట్ చేసి మహిళా సంఘాలందరినీ కూడా ఇంటి ముందు కూర్చోపెట్టి పరువులు పోయేటట్టు చేసేటండు కన్నా ముందుగానే నేను హెచ్చరిస్తున్నాను అని చెప్పేసి దేవుడి దగ్గర ఉన్న ఒక పసుపు కొమ్మును తీసుకొని వచ్చి, కట్టు తాలి మిత్ర, నువ్వు తప్పు చేసావు, ఈ విషయం ఇక్కడితో పులి స్టాప్ పడాలి అంటే నువ్వు నా మెడలో తాలి కట్టాల్సిందే, లేకపోతే నాకు జరిగిన అన్యాయానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పేసి మనీషా అయితే నట్టింట్లో మిత్ర చేత తాలిబొట్టు కట్టించుకోవాలని ఎన్నో రకాలుగా ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక నా జీవితానికి అన్యాయం చేసింది నువ్వే, ఇంతకాలం నిన్ను ఇంత బలవంతం ఎందుకు చేయలేదు, మన మధ్య ఏ సంబంధం ఏర్పడలేదు కాబట్టి, కానీ రాత్రి జరిగిన సంబంధంతో నా మెడలో నువ్వు 3 ముళ్ళు కట్టాల్సిందే మిత్ర, ఇక నీకు ఇంకా ఛాన్స్ లేదు, లక్ష్మిలాగా
నేను పోనీలే అని ఊరుకున్నా లక్ష్మి నన్ను రెచ్చగొట్టింది. అందుకోసమే నేను ఇంత దూరం వచ్చాను అని చెప్పేసేసి మనీష నట్టింట్లో తాలిబొట్టు పట్టుకొని కట్టాల్సిందే అని చెప్పేసేసి సెసేమేరా అయితే గట్టిగానే నుంచుంటుంది. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మనీష గొడవను చూసి షాక్ అయిపోతూ ఉంటారు. ఇక వెంటనే అలా అయితే ఆ తాలి నేను తీసుకోవాలి మనీష, నేను నీ మెడలో ఆ తాలి కట్టాలి అని చెప్పేసేసి ఇక వెంటనే అక్కడ మనీష ఫ్రెండ్ అయితే చెప్తాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. నువ్వెవరు బాబు అని అనగానే ఆ రోజు మనీష మిత్ర చేత కూల్ డ్రింక్ తాగిపిచ్చేసేసి మిత్ర జీవితం అన్యాయం చేద్దామని ప్లాన్ చేసింది. నేను ఫస్ట్ నుంచి అంతా చూస్తూనే ఉన్నాను. యాక్చువల్గా కాలేజ్ డేస్లో నేను మనీషాని లవ్ చేశాను. మనీష నన్ను నెగ్లెక్ట్ చేస్తూనే వచ్చింది. ఇంకా మనీషాకు పెళ్లి కాలేదని తెలుసుకున్న తర్వాత ఆ రోజు పార్టీలో కూడా మనీషాను పక్కకు పిలిచి ఐ లవ్ యూ మనీషా, ఇప్పుడు దాకా నీకు పెళ్లి కాలేదు, నాకు పెళ్లి కాలేదు. కాలేజ్ డేస్లో నేను ప్రేమించాను. ఇక నిన్ను నేను మర్చిపోలేకపోతున్నాను. కాబట్టి మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అనగానే మనీషా నా చెంప పగలకొట్టింది. మనీషాను ఏదో రకంగా నన్ను పెళ్లి చేసుకునేటట్టు చేయాలి అని చెప్పేసేసి నేనే మనీషాకి కావాలని చెప్పేసేసి ఇక తను తాగిన కూల్ డ్రింక్లో నేను వేసి మిత్రను పక్కకు పెట్టేసేసి మనీషాతో ఆ రాత్రి గడిపింది నేనే. ఇక మనీషా నిద్రమత్తులో ఉంటే మనీషాకి ఇక సైలెంట్గా బయటకు వచ్చి మళ్ళీ నిద్రమత్తులో ఉన్న మిత్రను పైన పెట్టేసేసి సైలెంట్గా అయితే బయటకు వచ్చేశాను అని చెప్పేసేసి ఇక వెంటనే చెప్పంగానే ఒక్కసారిగా ఇంటిల్లాదిపాది షాక్ అయిపోతారు. అర్థమైందా, నిజమేంటో ఇప్పుడైనా మీ అందరికీ తెలిసిందా అని చెప్పేసేసి లక్ష్మి అడగంగానే దేవయాని షాక్ అయిపోతుంది. పక్కనే ఉన్న మనీషాకి ముందుకు వెళ్తే నొయ్యి, వెనక్కి వెళ్తే బావి అన్నట్టుగా ఎటు వెళ్లాలో తెలియక బోనులో పడ్డ ఎలకలాగా గిలాగిలా కొట్టుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే మనీషా ఏం మాట్లాడుతున్నావురా, నీకు నాకు మధ్యలో ఏదో జరిగిందా, ఎందుకు ఇలా అబద్ధాలు ఆడుతున్నావు అని అనగానే దొరికిపోయిన తర్వాత అబద్ధాలు అంటావేంటి మనీషా అని లక్ష్మి అంటూ ఉంటుంది. మిత్ర ఏంటిదంతా కూడా, ఇదంతా అబద్ధం అని అంటూ ఉంటే ఇదే నిజం బాబు, నువ్వు ఆలోచించకుండా తాలికట్టు బాబు అని జయదేవ్ వాళ్ళ అక్కయ్య అందరూ కూడా తాలిబొట్టు ఇచ్చేసేసి మనీష మెడలో తాలిబొట్టు కట్టమని చెప్తూ ఉంటారు. ఇక ఆ వ్యక్తి కూడా తాలిబొట్టు కట్టడానికి ముందుకు వెళ్ళిపోతూ ఉండగా మనీష తాళిని తీసి ఇసిరి కొట్టి అసలు ఆ రోజు రాత్రి ఏమీ జరగలేదు అని గట్టిగా అరవటంతో ఏంటి ఆ రోజు రాత్రి ఏమీ జరగలేదా అని అనగానే అవును, ఆ రోజు రాత్రి ఏమీ జరగలేదు, నిజానికైతే నా ప్లాన్ అదే, కానీ మిత్ర కలలో కూడా తప్పు చేయలేదు. నేను ఎంతగా మిత్రను నా వైపుకు తీసుకోవాలనుకున్నప్పటికీ కూడా మిత్ర కొంచెం కూడా కంట్రోల్ తప్పలేదు. ఇక ఏం చేయాలో తెలియక రాత్రంతా టైం వేస్ట్ అయిపోయింది. మిత్ర మాత్రం నా వైపు కొంచెం కూడా చూడలేదు అని చెప్పేసేసి ఇక నిద్ర లేచేసరికి కావాలని మా ఇద్దరి మధ్య ఏదో జరిగినట్టుగా నేను నటించాను, కానీ వీడేంటి మధ్యలో వచ్చి వీడేదో చేశానని చెప్తున్నాడు అని చెప్పేసి అనగానే అప్పుడు లక్ష్మి గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటుంది. ఇప్పుడు నిజమేంటో కళ్ళకు కట్టినట్టు అర్థమైందా మిత్ర గారు అని చెప్పేసి లక్ష్మి అనగానే మనీషా దేవయాని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మీ ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు, కానీ జరిగిందని నువ్వు క్రియేట్ చేసుకున్నావు. నేను కూడా తెలివి తక్కువ దాన్ని కాదు, అందుకోసమే మిత్ర గారికి ఎప్పుడూ రుణపడిపోయి ఉన్న ఈ వ్యక్తిని నేనే తీసుకొని వచ్చాను అని చెప్పేసేసి మొత్తానికి అయితే లక్ష్మి అయితే నిజాన్ని బయట పెడుతుంది. మిత్ర ఏ తప్పు చేయలేదని మనీషాని ఆ రాత్రి ఏమీ జరగలేదని నిజం తెలిసేటట్టు చేసింది. చూసారా మిత్ర గారు అని చెప్పేసి అనగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మనీషా మొత్తానికి నిజం చెప్పడంతో షాక్ అయిపోతారు. ఇక వెంటనే మిత్ర, మీరు ఆపద టైంలో ఫ్రెండ్గా ఉన్న టైంలో నాకు ఎంతగానో సహాయం చేశారు. ఈరోజు మనీషా మూలాన మీ లైఫ్ స్పాయిల్ అయిపోతుందని చెప్పేసి ఇక మనీషా ఇంత దూరం తీసుకొని వస్తుందని తెలియలేదు. అందుకోసమే మీ జీవితాన్ని కాపాడడం కోసం నేను లక్ష్మీ మేడంకి కాల్ చేసి అంతా చెప్పాను. వస్తాను మిత్ర అని చెప్పేసేసి అతనైతే వెళ్ళిపోతాడు. ఇక వెంటనే అందరూ కూడా మనీషా వైపు చూస్తూ ఇంకా ఏంట్రా, నా మనవడి జీవితాన్ని నాశనం చేయాలనుకున్న మనీషాని ఇంట్లో పెట్టుకుంటారా, అది అమెరికానే వెళ్తుందో లేకపోతే ఇంకెక్కడికి వెళ్తుందో మనకు అనవసరం, ఇలా మన ఇంట్లోనే ఉంటూ మన పరువే తీసి మనకే వెన్నుపోటు పొడవాలనుకున్న మనీషాని ఇంకా నెత్తి మీద పెట్టుకోవటం మన వల్ల కాదు అని చెప్పేసేసి ఇక వెంటనే ఇంటి నుంచి అయితే బయటకైతే గెంటించేస్తారు. ఇక వెంటనే మిత్ర సారీ మిత్ర, నేను ఏం చేసినా నీ మీద అపారమైన ప్రేమతోనే మిత్ర, నన్ను అర్థం చేసుకో మిత్ర అని చెప్పేసి అంటున్నప్పటికీ కూడా మిత్ర కూడా ఒప్పుకోకుండా నీలాంటి వాళ్ళ స్నేహం నాకు వద్దు, నా జీవితంతోనే ఆడుకొని నా బంగారం లాంటి భార్య లక్ష్మిని నా నుంచి దూరం చేద్దామనుకున్నావా, వెళ్ళిపోలా మనీషా వెళ్ళిపో అని చెప్పేసేసి మిత్ర కూడా మనీషా చెంప పగలకొట్టి ఇంటి నుంచి గెంటేయటం అయితే జరుగుతుంది. ఇక మనీషా
బయటకైతే వెళ్ళిపోతుంది. ఇక ఈవినింగ్ అంగరంగ వైభోగంగా వెడ్డింగ్ యానివర్సరీ ఫంక్షన్ అయితే లక్ష్మీ మిత్ర వాళ్ళు కుటుంబంతో జరుపుకుంటూ ఉంటారు. ఇదంతా చూస్తున్న దేవయాని ఈ పెళ్లి రోజు జరగదు అనుకుంటే వీళ్ళు హ్యాపీగా జరుపుకుంటున్నారు. మనీషని బయటకు గెంటేశారు. పాపం మనీష ఇప్పుడు ఎక్కడుందో ఏం చేస్తుందో అని చెప్పేసి దేవయాని అనుకుంటూ ఉంటుంది. మరోపక్క ఇంట్లోకి మన మిత్ర వాళ్ళ మేనత్త వస్తుంది కదా. ఇక మేనత్త అయితే ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇటు జాను వివేక్ వాళ్ళకు అటు లక్ష్మీ మిత్ర వాళ్ళకు ఇద్దరికి కూడా ఫస్ట్ నైట్కి అయితే ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. ఇక వీళ్ళది పెళ్లి రోజు, వీళ్ళది కొత్త జంట, ఇద్దరికి కూడా రూమ్ అంతా రెడీ చేపించాలని చెప్పేసి రెడీ చేపించి ఇద్దరిని కూడా లోపలికి పంపించంగానే ఎప్పటి నుంచో కూడా కుటుంబం గురించి దూరంగా ఉన్న మన జాను వివేక్ వాళ్ళు కూడా ఇక ఆ రోజు వదిన అన్నయ్య వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారని చెప్పేసి హ్యాపీగా అయితే వీళ్ళకు కూడా ఫస్ట్ నైట్ జరుగుతుంది. మిత్ర కూడా చాలా సంవత్సరాల తర్వాత లక్ష్మిని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. ఇక దేవయాని ఏమో మనీషాకి కాల్ చేసి ఎక్కడున్నావు మనీషా, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని అనగానే నేను బయటకు వెళ్ళిపోయానంటీ, కానీ ఇక లక్ష్మిని మిత్రని మాత్రం వదలను. ఇక నేను కోపంతో బయటకు వచ్చాను. ఇక నాలో ఉన్న అసలు స్వరూపం ఏంటో ఇప్పుడు తెలుస్తుంది. లక్ష్మి సంతోషంగా ఉందనుకుంటుందేమో, కానీ ఊహించిన దెబ్బ కొడతాను, చూస్తూ ఉండండి అని చెప్పేసి మనీషా అయితే ఫోన్ని పెట్టేస్తుంది. ఇంతకీ మరి మనీషా ఎవరిని అడ్డు పెట్టుకొని ఏం నడిపిస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్.